మీ ఇంట్లో రోజు దీపం పెడుతున్నారా? దీపం పెట్టిన 2 నిమిషాలకే గోడ మొత్తం నల్లగా మసి పట్టేస్తుందా? వత్తి నుండి టప్ టప్ అని నూనె పేలుతుందా? దీపం ఆరిపోయాక వత్తి ముక్క నల్లగా ఉండిపోతుందా? అయితే ఈ వీడియోని స్కిప్ చేయకండి. ఇది మామూలు పొగ కాదు, ఇది లక్ష్మీదేవి మీకు ఇస్తున్న చివరి హెచ్చరిక. ఈ సంకేతాలను మీరు లైట్గా తీసుకుంటే రాబోయే 6 నెలల్లో మీ ఇంట్లో పెద్ద ఆర్థిక నష్టం జరుగుతుంది అని శాస్త్రంలో ఉంది. ఆ సంకేతాలు ఏంటో, దానికి అసలు కారణం ఏంటో, దాన్ని ఎలా ఆపాలో ఈ వీడియోలో క్లియర్గా చెబుతాను. జాగ్రత్తగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో. అలాగే మొదటి సంకేతం నల్లటి పొగ. నల్ల పొగ. చాలామంది అనుకుంటారు నూనె బాగలేదని. కాదు, శాస్త్రం ప్రకారం దీపం అంటే అగ్ని ప్లస్ లక్ష్మి. దీపం నుండి వచ్చే పొగ మీ ఇంట్లో గాలిలో కలుస్తుంది. ఆ పొగ నల్లగా వస్తే మీ ఇంట్లో గాలి కలుషితమైందని అర్థం. కలుషితం అంటే దుమ్ము కాదు, గొడవలు, ఏడుపు, అప్పులు, ఆలోచనలు, ఒకరి మీద ఒకరికి ద్వేషం, అసూయ, కోపం. ఈ నెగటివ్ ఎనర్జీ దీపం వెలుగును నల్లగా మార్చేస్తుంది. మనకు తెలియకుండానే మన మీద కోపం వస్తుంది, ఇతరులు చూస్తే కోపం వస్తుంది. ఇలాంటివన్నీ జరుగుతుంటే ఇలాగా అన్నమాట. సైన్స్లో కూడా ఇదే చెబుతుంది. ఒత్తిలో తేమ ఉంటే, నూనెలో నీళ్లు కలిస్తే, గాలి సరిగ్గా ఆడకపోతే నల్ల పొగ వస్తుంది. మరి ఇంట్లో గాలి ఎందుకు ఆడదు? ఇంటిని ఎప్పుడు మూసేసి ఉంచడం వల్ల. నిజమే కదా. ఈ రోజుల్లో మనం ఇల్లులు తలుపులు అన్నీ మూసేసుకొని కూర్చుంటాం. తలుపులు అస్సలకి తెరవు, ఎందుకంటే దొంగల భయం కాబట్టి. ఒక చిన్న కథ ఉంది. ఒకసారి ఒక భక్తుడు రోజు బంగారు ప్రమిదలో దీపం పెట్టేవాడు. కానీ నల్ల పొగ వచ్చేది. లక్ష్మీదేవిని ఏమో అడిగితే, నువ్వు దీపం పెడతావు కానీ దీపం పెట్టిన చోట కింద చెత్త ఉంటుంది అన్నది. పైన సాలెగూడు ఉంటుంది. నేను ఎలా వస్తాను నీ ఇంటికి అన్నదంట. రెండవది, టప్ టప్ అని శబ్దం వస్తుంది, ఒత్తి కాలకపోవటం. ఈ రెండో సంకేతం చాలాసార్లు మన ఇళ్ళలో జరిగే ఉంటుంది. టప్ టప్ శబ్దం. చాలామంది ఆడవాళ్ళు కామెంట్ చెప్పండి. దీపం పేలుతుంది అని దీనికి 2 కారణాలు ఉన్నాయి. మీరు వాడే ఒత్తి పత్తి ఒత్తి కాదు, మార్కెట్లో దొరికే కెమికల్ ఒత్తి. దానిలో నూనె పీల్చుకునే గుణం ఉండదు. మీరు దీపం పెట్టేటప్పుడు మనసులో భయంతో, ఆందోళనతో, అయ్యో అప్పెలా తీర్చాలి అని పెడతారు. దీపం పెట్టేటప్పుడు ఎన్నో రకాల ఆలోచనలు. అది జరిగిద్దా, ఇది జరిగిద్దా, అసలు ఈరోజు ఏమిటి, రేపేమిటి, ఏం కూర వండాలి, అది ఇది అని అన్నీ ఆలోచన చేస్తూ ఉంటారు. అగ్ని అంటే మనసు. మనసులో అలజడి ఉంటే అగ్ని కూడా అలజడిగా పేలుతుంది. అసలు పత్తి కూడా ఈరోజు మార్కెట్లో దొరికే ఒత్తులు కూడా మంచివి కావు. కొంచెం కాలంగానే అంతవరకు నల్లగా వచ్చేస్తుంది. దొరికితే నిజమైన పత్తితో ఒత్తులు చేసుకోండి. మార్కెట్లో దొరికే ఒత్తులు చాలా వరకు కల్తీవి, నకిలీవి. ఊరికనే పొగ వస్తూ ఉంటుంది. జాగ్రత్తగా చూసి తెచ్చుకోండి. ఇక మూడో సంకేతం, ఇది చాలా ముఖ్యం. దీపం ఆరిపోయాక ఒత్తి కొన నల్లగా గట్టిగా ఉండిపోతుంది. దాన్ని ఒత్తి గడ్డ కట్టడం అంటారు. ఇది ఉంటే మీ కోరిక నెరవేరదు. మీ దీపం ముందు ఏది కోరుకున్నా అది అక్కడే ఆగిపోతుంది, పైకి వెళ్ళదు అని అర్థం. దీనికి కారణం మీరు దీపం ఆరిపోయాక వెంటనే ఒత్తిడి పాడేయటం లేదా ఊదటం. ఈ 2 జరుగుతూ ఉంటాయి. మీరు చేస్తున్న 5 పెద్ద తప్పులు ఏమిటో తెలుసా? ఇప్పుడు మీరు చేస్తున్న 5 తప్పులు చెప్తాను. వీటి వల్లే నల్లటి పొగ వస్తుంది. చాలామంది ఇళ్ళల్లో చాలామంది గమనిస్తూనే ఉంటారు. పొగ వస్తూ ఉండిద్ది, కొంచెం నూనె ఉండంగానే ఒత్తి ఆరిపోవటము, దీపం 2 సార్లు వెలిగించినా వెలగకపోవటం, ఇవన్నీ చాలా తప్పులు జరుగుతూ ఉంటాయి.
స్టీల్ ప్రమిదలో దీపం పెట్టడం. స్టీలు అంటే ఇనుము, ఇనుము శని, శని ఉన్న చోట లక్ష్మీదేవి ఉండదు. ఎప్పుడు ఇత్తడి లేదా మట్టి ప్రమిద వాడండి. ఒక ఒత్తి వెలిగించి దాంతో ఇంకో దీపం వెలిగించడం, దీన్ని దీపం నుండి దీపం ముట్టించడం అంటారు. ఇది దరిద్రం. ఎప్పుడు అగ్గిపుల్లతో వెలిగించకూడదు. ఒక దీపాన్ని ముందుగా వెలిగించి అప్పుడు వెలిగించాలి. దీపం కింద ఏం లేకుండా నేరుగా పెట్టడం. దీపం వేడి భూమిలోకి వెళ్తే భూదేవి కాలుతుంది. అందుకే కింద 5 బియ్యం గింజలు వేసి పెట్టాలి. దీపం పెట్టిన వెంటనే అక్కడి నుండి లేచి వెళ్ళిపోవడం. కనీసం 2 నిమిషాలు ఆ వెలుగు మీ మొహం మీద పడేలా కూర్చోవాలి. అప్పుడే ఆ వెలుగు మీలోకి వస్తుంది. నోటితో ఊది దీపం ఆర్పటం. ఇది మహాపాపం. నోటిలో నుండి వచ్చే గాలి ఎంగిలి గాలితో సమానం. మనం నోటితో ఆర్పం. చిన్నపిల్లలు తెలియక నోటితో ఊదుతూ ఉంటారు. దేవుడి మీద ఎంగిలి గాలి వేస్తే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. మరి పరిహారం ఏమిటి? 3 రోజులు ఇలా చెయ్యండి. మొదటి రోజు మీ ప్రమిదను ఉప్పు నీళ్ళతో కడగండి. ఉప్పు నెగిటివిటీని లాగేస్తుంది. రెండో రోజు కొత్త పత్తి ఒత్తిని ఆవు నెయ్యిలో 10 నిమిషాలు నానబెట్టి ఆరబెట్టి వాడండి. నూనెలో 2 లవంగాలు, ఒక చిటికెడు పచ్చకర్పూరం వేయండి. ఇది ఇక పొగ నల్లగా రాదు. మూడో రోజు దీపం పెట్టేటప్పుడు ఇంటి కిటికీలు తీసి ఉంచండి. ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని 11 సార్లు పెట్టండి. దీపం ఆరిపోయాక ఒత్తిని పువ్వుతో ఆర్పండి, నోటితో కాదు. ఈ 3 రోజులు చేస్తే 4వ రోజు మీ దీపం నుండి వచ్చే వెలుగు మీ గోడ మీద పడదు, మీ మొహం మీద పడుతుంది. అదే లక్ష్మీ కటాక్షం. ఈ వీడియో మీకు నిజంగా ఉపయోగపడితే మీ ఇంట్లో కూడా ఇలా నల్ల పొగ వస్తుంటే కామెంట్లో జై లక్ష్మీదేవి అని రాయండి. నేను మీ పేరు మీద అమ్మవారికి ప్రార్థన చేస్తాను. ఇలాంటి తెలియని రహస్యాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో మంచి కథ ఉంది. ఇవన్నీ మనకు పనికొచ్చే కథలే. అందుకని జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి.